Thank you, sir. Good morning, sir. Good morning, leaders. I am Rajashri from Madrapuri Beauty and Makeup Academy and Madrapuri Women Empowerment. And my appliance వచ్చేసి Dr. Madhukar sir and Monica madam. Thank you, sir. Prestige నుంచి business entrepreneur and gold director. సో ఈరోజు నేను మేకప్ అకాడమీ రన్ చేస్తూ ఉన్నాను అండ్ బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ రన్ చేస్తూ ఉన్నాను. సో అది చేస్తూ కూడా ఇది పార్ట్ టైం వెస్టీజ్ అనేది పార్ట్ టైం ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తూ ఉన్నాను. ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉందనే ఒకే ఒక కారణంతో నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. ఈ ఆపర్చునిటీ తీసుకొని నేను 8 months అవుతూ ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చింది కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. ఆయన PhD డాక్టరేట్ అనమాట, డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. సో ప్యాసివ్ ఇన్కమ్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను ఒకసారి నా మేకప్ అకాడమీ ఎందుకు రన్ చేస్తూ ఉన్నానంటే ఫీమేల్ గ్రోత్ ఇస్తూ ఉంటానండి. నేను ఒక 1 month అండ్ 2 months ఫీమేల్ గ్రోత్ ఇస్తూ ఉంటాను. ఫీమేల్ గ్రోత్ కోర్స్ అన్నమాట. అంటే 1.5 month 2 months లోనే ఒక ఉమెన్ అనేది ఇండిపెండెంట్ గా నిలబడాలి అనేది ప్యాషన్ గా చేస్తూ ఉన్నాను. సో దానిలో భాగంగా వాళ్ళు ఎవరైనా కూడా నాకు పే చేస్తేనే నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. సో అది కూడా రీజనబుల్ ప్రైజెస్ తో ప్రతి 10 మందిలో ఒక పేదవారిని చూస్ చేసుకొని ఫ్రీగా నేర్పుతూ ఉంటాను. సో కానీ వాళ్ళు పే చేయలేని పరిస్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. సో అప్పుడే వచ్చిందండి వెస్టీజ్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ ఎందుకు తీసుకున్నాను అంటే నేను దీంట్లో పే చేయకుండా ఎవరు నాకు డబ్బులు లేకుండా కూడా 0 ఇన్వెస్ట్మెంట్ తో లేడీస్ కి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను ఈ ఆపర్చునిటీ తీసుకొని ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తూ ఉన్నాను. ఉమెన్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనేది నా పెద్ద డ్రీమ్. ఒకటి పేరెంటల్ కేర్ చేయాలనేది డ్రీమ్. ఎప్పుడు గివర్ గా ఉండాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది డ్రీమ్. సో ఇంకొకటి అండ్ ఎథిక్స్ తో ఎదగాలి అనేది ఉండేది. సో అవన్నీ కూడా వెస్టీజ్ లో నాకు నచ్చి నేను వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో నేను కమిట్మెంట్ తో వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు అగ్రి సెషన్ చేయబోతూ ఉన్నాము. సో ఇక్కడ మన రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ పొజిషన్ లో ఏం మాట్లాడతాము, ఎలా మాట్లాడతాము, ఎలా స్టార్టింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లమే ఉంటది కదా అందరికి. సో ఎలా వెళ్తాము, ఏం చెప్తాము అనేది. సో అది చేయబోయే ముందు ఒక్కసారి నా మేకప్ అండ్ అకాడమీ, నా బ్యూటీ వర్క్స్ ఒక చిన్న వీడియోలో చూస్తారు మీరు. ఆ తర్వాత అది స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. షేర్ స్క్రీన్ కొట్టండి మేడం, రావట్లేదు. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా. అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడగా వెలిగించే నెత్తుడుతో దీపం. ఏ చీకటి ఆకులు రేపటి ఉదయం. సార్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్ వీడియో ప్లే అయిందా? యా అయింది, ప్లే అయింది. ఓకే ఓకే. సో లీడర్స్ అందరూ ఇప్పుడు సెషన్ పూర్తయ్యేదాకా శ్రద్ధగా వినండి. అయితే ఏదైనా కూడా నేర్చుకోవడానికి శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోతే ఎవరైనా చెప్పుతున్నప్పుడు వినకపోతే దాంట్లో ఉన్న మెసేజ్ అయితే మనం తీసుకోలేము. ఇంకొకటి ఏంటంటే నెగటివ్ థింకింగ్, నెగటివ్స్ వస్తున్నాయి అని ముందు మనమే నెగటివ్ గా ఉంటే ఏది ఉండదు. లీడర్స్ సక్సెస్ అవడానికి ఫార్ములా అనేది నేను చెప్పలేను, కానీ సక్సెస్ కాకపోవడానికి ఫార్ములా అయితే వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా వేరే వాళ్ళని నమ్ముతాం మనకంటే మనం. సో అందుకోసం సక్సెస్ కాలేము. సో అందుకోసం మనము ఎంత శ్రద్ధగా వింటే ఎంత నేర్చుకోగలం అనేది ముందు మన శ్రద్ధ మీద డిపెండ్ అయి ఉంటది. సో అందరూ శ్రద్ధగా వినండి. సో ఇది అందరితో సాధ్యమే, ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. సో మనకి
అంటే నేను నా ముందు రైతులు ఉన్నారనుకోని నేను చెప్తాను. అంటే బేసిక్ గా ఇది ఏదో గ్రాంధికము లేదంటే ఇంకేదో చెప్పను. అందరూ వాడుక భాషలో నేను చెప్తాను. సో నేనైతే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు అందరినీ చూసిన తర్వాత ఎప్పుడు నేనైతే ఆల్వేస్ ఎక్సైట్మెంట్ తో ఉంటానండి. నా సక్సెస్ ఏంటంటే ఎక్సైట్మెంట్ తో ఉంటాను. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఎక్సైట్మెంట్ తో ఉంటానో ప్లాన్ అయిపోయే వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు కూడా నేను అంతే ఎక్సైట్మెంట్ తో ఉంటాను. అండ్ డౌన్ లైన్స్ ముందు కూడా ఏది ఉన్నా కూడా బయటికి కనిపించదు. సో అది మాత్రం అందరిలో ఉండాలి. అండ్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి. సో ముందు నేను పలకరిస్తాను ఎవరినైనా కూడా, ఎలా ఉన్నారు అంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు అలవాటు అది. వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా ఎలా ఉన్నారో అని అడుగుతాను నేను. నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి. అయితే అది కూడా దీంట్లో వెస్టిజ్ లో మంచిగా పనికొచ్చిందని చెప్పొచ్చు. సో ఎలా ఉన్నారు మీరు అని అడుగుతాను. లేదంటే ఎలా ఉన్నారు సార్ అక్కడ వాళ్ళని పట్టి, లేదంటే పెద్దవాళ్ళు అయితే ఎలా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువగా. అయితే తర్వాత నిజంగా అక్కడ మీరందరూ లీడర్స్ నిజంగా అని అంటాను. లీడర్స్ అంటే ఎవరో తెలుసా అని అడుగుతాను. ముందు వాళ్ళని ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ వాతావరణం క్రియేట్ చేస్తాను. ఎలా ఉన్నారు అని అడిగిన తర్వాత మీరు అందరూ లీడర్స్ తెలుసా, మీరు లీడర్స్ అంటే ఏంటో తెలుసా మీకు అని అడుగుతాను. లీడర్స్ అంటే ఎవరు? వీళ్ళే కదా, కేసీఆర్ లేదంటే రేవంత్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి అంటారు వాళ్ళు. అంటే లేదు లీడర్స్ అంటే మీరే. ఎందుకంటే ఎవరైతే మాకు భోజనం పెడుతున్నారో వాళ్ళే మాకు లీడర్స్ అని మేము అనుకుంటాము. ఎందుకంటే మీరు లేని భోజనం మాకు దొరకదు కదా. సో మీరు ఇంత కష్టపడి పంట పండిస్తేనే కదా మాకు భోజనం దొరుకుతుంది. సో మరి అలాంటి మీకు పంటలు ఎలా పండుతున్నాయి అని అడుగుతాను. థ్యాంక్ యూ చెప్తాను. సరెండర్ అయిపోతారు. ఇంకేంటి మనం ఎంత మంచిగా పలకరించిన తర్వాత ఎవరైనా వినకుండా ఉంటారా? బుగ్గలకి చేయి పెట్టుకొని వింటారు. సో ఏంటంటే ముందు దేనికైనా కూడా ఒక మంచి పలకరింపు అనేది అవసరం అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో వాళ్ళు మాట్లాడేదాకా మనం మాట్లాడకుండా మనం ఏదో రిలేషన్స్ లో చేసినట్టుగా ఈగోస్ తో వెళ్తే మాత్రం అది అవ్వదండి. సో ముందు చక్కగా పలకరించిన తర్వాత ఇది ఏంటి ఏదో ఎవరినో బుట్టలో పెట్టి ఫ్రాడ్ చేయడం కాదండి. ఇది బిజినెస్ ట్రిప్. మన భూమిని కాపాడుకునే బాధ్యత మనకుంది. సో దాంట్లో భాగంగా సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. తర్వాత లాస్ట్ కి ఇన్కమ్ వస్తుంది, అది బిజినెస్. కానీ ఫస్ట్ ముందు సర్వీస్ చేస్తూ ఉన్నాం. గెస్టిజియన్స్ అందరూ సర్వీస్ లో భాగంగానే ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి మనం ఇది ఇంకా ఏదో రకంగా భావించాల్సిన పని లేదు. సో వాళ్ళకి ఏమంటామంటే ఈ 4 మాటలు మాట్లాడే లోపల వాళ్ళు ఏమవుతారు, అవునమ్మగా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక ఫ్యామిలీ వాతావరణం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ముందు మనం ఏదైతే చెప్తామో మనం చెప్పేది వాళ్ళు వినడానికి వాళ్ళని మనం సిద్ధం చేయాలి అని చెప్పి మనం మైండ్ లో డిసైడ్ చేయాలి. అంతేగాని మనం ఏదో నీరసంగా పొద్దున్న 4ంటికి లేసాము మనకి నిద్ర లేదు అని మనం నీరసంగా ఉంటే అక్కడ అది అవ్వదు. చాలా ఎక్సైట్మెంట్ తో ఉండాలి. సో అక్కడికి వాళ్ళు వినడానికి రెడీ అవుతారు కదా, మనం మాట్లాడే తీరుని బట్టి వాళ్ళు వినడానికి రెడీ అవుతారు. సో అప్పుడు ఇంకా మనకి కుర్చీ వేస్తారు, కూర్చొని మేము నిలబడతామని చెప్పేసి అదే జరుగుతుంది. సో ఏదైతే కూడా పలకరింపు మీదే డిపెండ్ అయి ఉందని చెప్పి నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నాను. సో ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు రైతులకి ఏం పంట వేస్తున్నారు, వాటర్ ఉన్నాయా, ఎలా పండుతూ ఉన్నాయి, అసలు దిగుబడి ఎలా వస్తూ ఉంది అని అడుగుతాము. సో అడిగిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పిన తర్వాత మీకు ఏం కావాలి, ఇప్పుడు పంట దిగుబడి కావాలి, పంట పెట్టుబడి తగ్గాలి అండ్ దిగుబడి ఎక్కువ కావాలి, మళ్ళీ భూమిలో సారవంతం పెరగాలి కదా, అంతే కదా మీకు కావాల్సిందంటే ఎగ్జాక్ట్లీ అవే మాకు కావాలి, అవే మాకు కావాలి అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, రసాయనిక ఎరువులు వేస్తున్నారా, ఏమన్నా ఎరువులు ఇదివరకు పూర్వీకులకు సంబంధించిన మనం సహజ సిద్ధంగా తయారు చేసుకునేవి వేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు మేము కెమికల్సే కదా వేస్తాం, ఆర్గానిక్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే అంటారు. వాళ్ళే అన్న తర్వాత మా దగ్గర మేము ఇదంతా చెప్పాము, మన ఇంట్రడ్యూసింగ్ అదంతా వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది, అది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాము, మీకు తక్కువ రేట్ లో వస్తుంది అండ్ మంచి 100% పనిచేస్తుంది. అండ్ ఇంకేంటంటే ఇది మేము ఎట్లా తీసుకుంటాము, మీరెవరో వచ్చి చెప్తే అంటారు. ఆల్రెడీ మన లీడర్స్ ఉంటారు కదా ఆ ఊరోళ్ళు అక్కడ, సో వాళ్ళ నమ్మకం మీద బేస్ అయి తీసుకుంటారు అనమాట వాళ్ళు. సో అది పక్కకు పెడితే ఇప్పుడు నేను చెప్తాను, మీరు అది ఇప్పుడు ఇదివరకు పూర్వీకులు వచ్చేసి మనకి ఒక 40 years బ్యాక్ మీరు ఎంత దుక్కుమంది చల్లుతున్నారు అని అడుగుతాను. అడిగితే ఒక్కొక్క దగ్గర 3 సంచులట 150 kgs, ఒక్కొక్క దగ్గర 50 kgs అంటున్నారు. అంటే సంవత్సరం పొడుగుతో వాళ్ళు చల్లేది ఏంటి అంటే క్వింటాల్‌న్నర చల్లుతారు సంవత్సరం పొడుగు.
అంటే మూడు విడతల కింద 4 విడతల కింద అయితే అంత చల్లుతూ ఉన్నారు కదా. 40 ఏళ్ల కిందట అయితే 5 కేజీలే చల్లేవాళ్ళట అని చెప్తాను వాళ్ళకి నేను. 40 ఏళ్ల కిందట 5 కేజీలు చల్లేవాళ్ళు. 5 కేజీల నుంచి 150 కేజీలకు వచ్చింది అని అంటే మరి మన భూమి ఎంత చచ్చిపోతుంది అని అడుగుతాను. వాళ్ళే చెప్తారు భూమి ఎక్కడ ఉందో అసలు పంటే లేదు, భూమి చచ్చిపోతుంది, ఆత్మహత్యలే దారి అని చెప్పేసి వాళ్ళే అంటారు. మరి ఇప్పుడు మనం భూమిని కాపాడుకుందామా అంటే కాపాడుకుందాం అంటారు. సో మరి దానికి ఏది ఉందో నేను చెప్తాను, మీరు వినండి, శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది అంటాను. సో ఇప్పుడు ఇప్పుడు నేను మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో మీకు ఏం కావాలి లీడర్స్, మీకు ఏం కావాలి? 3 కదా, పంట దిగుబడి పెరగాలి, పెట్టుబడి తగ్గాలి, అండ్ భూమిలో సారం పెరగాలి. భూమిలో సారం ఉంటేనే కదా మనకి మొక్క అనేది ఎదుగుతుంది. ఇప్పుడు పునాది బేసిక్ కరెక్ట్ గా లేనిది మేడ అయితే లేవదు కదా. సో ఏదైనా కూడా అంతే కదా, మొక్క కూడా అంతే కదా అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా అంతే అని అంటారు. ఆ తర్వాత సరే మన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా చూద్దాము అంట. ఇప్పటిదాకా అట్మాస్ఫియర్ అని క్రియేట్ చేస్తాం మనది వినడానికి వాళ్ళు. సో ఇప్పుడు తర్వాత స్టార్ట్ చేస్తాము. మా దగ్గర 8 రకాల అగ్రి మందులు ఉంటాయండి. ఇవి అగ్రి మందులు అంటే ఇవి పురుగు మందులు కాదు, ఇవి సహాయ కారణీలు అంటారు వీటిని. సహాయ కారణీలు అంటే ఏంటి అంటే మీరు ఏదైతే మందు వేస్తారో ఆ మందు ఏదైనా దుక్కి మందు ఇంకా వాళ్ళు రకరకాలు వేసుకుంటారులేండి, ఒక్కొక్కరు ఒక్కో రకం వాడుతూ ఉంటారు. ఏదైనా కూడా ఒక 50 కేజీలు వేస్తూ ఉన్నప్పుడు 10 కేజీలు వాటిలో తగ్గించేసి ఇవి నేను చెప్తూ ఉన్నవి వాటిలో కలిపేసి వేయడం వల్ల అవి 100% పనిచేయడమే కాకుండా 100% పనిచేయడమే కాకుండా భూమిలో కెమికల్ రియాక్షన్ తగ్గిస్తూ భూమిలో సారం పెంచుతూ ఇంకా వాటి పనితీరుని 20% పెంచుతాయి అని చెప్తాను. సో అది ఏంటిది అని అంటారు వాళ్ళు అప్పుడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను అగ్రి 82. ఇది అగ్రి 82 అండి, కనిపిస్తుందా సార్? ఓకే ఓకే ఓకే. సో ఈ అగ్రి 82 అనేది ఏంటి అంటే ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. సో ఇది మీరు రైతులకి అడుగుతాము ఏమంటే సార్ మీరు పురుగు మందు కొడతారు కదా చేనుకి, ఓకే, పొలానికి పురుగు మందు కొడతారు కదా, కొట్టినప్పుడు గాలి దుమ్ము కానీ వర్షం కానీ వచ్చినప్పుడు అది రాలిపోతుంది కదా, రాలిపోయినప్పుడు రాలిపోతుందా రాలిపోదా అంటాం, అంటే రాలిపోద్ది అంటారు వాళ్ళే. మరి అప్పుడు పెట్టుబడి అనుకోకుండా అకాల వర్షం వచ్చింది అనుకోండి, పెట్టుబడి వేస్ట్ అయిపోయిందని బాధపడతారా బాధపడరా? బాధపడతాం అంటారు. ఆ తర్వాత మరి మళ్ళీ కొడతారు కదా, మళ్ళీ 500 పెట్టి తెస్తారు, పని చేయదు, ఏదో ప్రాబ్లం వస్తుంది. 1000 పెట్టి తెస్తారు, పని చేయదు, ఏదో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ 2000 పెట్టి తెస్తూ ఉన్నారు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా. సో ఏ మాత్రమైనా యూజ్ ఉందా? మీరు వేసేది మొత్తం ఆకంతా స్ప్రెడ్ అవుతుందా అంటే స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడెక్కడ పడుతుంది, పురుగు చావదు అని కూడా వాళ్ళే చెప్తారు, వాళ్ళే హింట్స్ ఇస్తారు మనకి. సో మరి అలాంటప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని వేలు పెట్టి తెస్తూ ఉన్నారు, పని చేయట్లేదు, నోట్లో వేస్తే పని చేస్తూ ఉంది. సో మరి ఇదంతా జరిగిన తర్వాత రైతు ఆత్మహత్యలే కదా చేసుకుంటూ ఉన్నారు. మరి రైతే రాజు అన్నప్పుడు మరి మనకి ఎందుకు రైతు రాజు అవ్వట్లేదు, బికారి అవుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని హైలైట్ చేస్తాం. ఎందుకు చేయాలి, ఎందుకంటే మన భూమిని మనం కాపాడుకోవాలి, మన బాధ్యత కాబట్టి వాళ్ళని హైలైట్ చేయాలి. సో చేసిన తర్వాత అవును కదా అంటే మరి సో ఇది మనకి మళ్ళీ చెప్తాము, మళ్ళీ ప్రొడక్ట్ గురించి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో ఇది ఎలా పనిచేస్తుంది, మీరు తెచ్చే మందు వేసినప్పుడు మీకు ఎలా పనిచేస్తుంది, సో ఈ మందు కలిపి వేసినప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది వేరియేషన్ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాము. ఇప్పుడు ఇది వాటర్ ఉంది, 2 గ్లాసులో వాటర్ ఉంది. క్లియర్ కనిపిస్తుంది కదా? క్లియర్ క్లియర్ క్లియర్. 2 గ్లాస్ ఉంది. దీంట్లో ఒక దాంట్లో ప్లేన్ మామూలు వాటర్ లో సీతాఫలం ఆకు ఉంది కదా, సీతాఫలం ఆకు మీద నీళ్లు నిల్వవు కదా అని రైతులకు చెప్తాం. నీళ్లు నిల్వవు అంటారు వాళ్ళే. నీళ్లు నిల్వని దాని మీద మేము ప్రయోగం చేసి చూపిస్తాము అని చెప్పేసి దీంట్లో ముంచేస్తాము నార్మల్ వాటర్ లో. ఇంకో గ్లాస్ లో వచ్చేసి 2-3 డ్రాప్స్ వేస్తాము అగ్రి 82. వచ్చిన తర్వాత ఇవి 2 తీస్తాము. సో లీడర్స్ మీరు గమనిస్తే రెండింటికి మీరు గమనించండి. ఒకటేమో ఈ వాటర్ అనేవి నీళ్ళు అనేవి వడిచిపోతూ ఉన్నాయి అండ్ డ్రై అయిపోతూ ఉంది. ఇది చూడండి మెరుస్తూ ఉంది మొత్తం జ్యూస్.
ఈ రెండింటిని రైతుల ముందు పెడితే వాళ్ళే చెప్తారు, మనం చెప్పక ముందు. మనం భయపడాల్సిన పని లేదు. అరే అరే ఇది ఏంది ఇట్లా మెరుస్తుంది అంటారు. సో ఇదంతా కూడా ఆకంతా మెరుస్తూ ఉంటది, ఆకంతా పట్టేస్తూ ఉంటది. సో ఇప్పుడు ఈ రెండింటిని వాళ్ళ ముందు పెట్టి ఏం చెప్తామంటే, ఇప్పుడు మనకి మీరు ఏదైతే బ్యాక్ సైడ్ కూడా తిప్పండి మేడం, బ్యాక్ సైడ్ ఇది కూడా. యా ఓకే, క్లియర్, రైట్. ఓకే, ఇది ఏదైతే మీరు మందు కొడుతూ ఉన్నారో అదంతా కూడా ఆకంతా కూడా మీరు చేనులో కొడుతూ ఉన్నప్పుడు ఆ ఆకులంతా కూడా పట్టుకుంటాయా అంటే పట్టుకోవు అంటారు వాళ్ళే. సో ఇప్పుడు మన మందు వేసి కొడుతూ ఉన్నప్పుడు మీరు ఏదైతే పురుగు మందు కొడతారో దాంట్లో కొంచెం శాతం తగ్గించి ఇది కలిపేసి వేయడం వల్ల ఏమవుతుంది అంటే 100% ఆకంతా పట్టేస్తది. ఆ పురుగు అయితే మీరు కొట్టే మందులో అయితే పురుగు ఎక్కడైతే మందు పడిందో అక్కడికి పురుగు వెళ్ళి చచ్చిపోతేనే చచ్చిపోయినట్టు. కానీ ఇప్పుడు మనం వేసిన వెస్టిజ్ మందులో అయితే ఎక్కడ పురుగు ఉన్నా అక్కడికి ఇది స్ప్రెడ్ అయిపోయి పురుగు చచ్చిపోతది. పురుగు చచ్చిపోవడమే కాకుండా పొరల్లోకి వెళ్ళిపోయి మొదటి నుంచి చివరి నుంచి కాండం నుంచి భూమి లోపలికి కూడా వెళ్ళిపోయి భూమి లోపలికి కూడా భూమిని గుళ్ళ చేస్తూ మొక్కను ఏదైతే ఉందో అది గ్రోత్ అనేది అంటే పెరుగుదల పైకి తీసుకురావడానికి 100% పనిచేస్తది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకా ఎలా పొరలకి ఎలా వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి నేను ఒక అట్టముక్క తీసుకొని దాంట్లో కూడా నేను మీకు చేసి చూపిస్తాను డెమో. సో ఇది క్లియరా? థ్యాంక్ యూ. ఇప్పుడు 2 అట్టముక్కలు తీసుకున్నాము. సో వీటిని భూమి పొరలు కానీ ఆకు పొరలు కానీ అని అనుకోండి, ఏదో ఒక రకంగా మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో రెండిట్లలో వాటర్ వేసాం. కనిపించట్లేదు మేడం, కనిపించట్లేదు. కొంచెం ఫ్రంట్ కనిపెట్టండి, కొంచెం ముందుకు లాక్కోండి. మీరు కింద పెట్టి ఇవ్వండి మేడం. ఆ పెన్ను దగ్గర పెట్టండి, మీ పెన్ను దగ్గర పెట్టండి అది. రైట్, ఓకే ఓకే, రైట్. రెండిట్లో వాటర్ వేసాము. యా, ఒక దాంట్లో 80 to 2 drops వేస్తాం. లీటర్స్ ఇప్పుడు చూడండి, దీంట్లో ఇప్పుడు 82 వేసింది మొత్తం లోపలికి స్ప్రెడ్ అయిపోయింది. ఇది చూడండి మొత్తం వాటర్, ఇదిగో చూడండి కింద పడేస్తున్నాను, వాటర్ అన్ని ఇలాగే ఉండింది. సో దీనికి ఏం స్ప్రెడ్ అవ్వలేదు. నార్మల్ వాటర్ వేసింది మాత్రం ఇట్లా పైకి తేలుతూ ఉంది నీళ్లు. కానీ 82 వేసిన అది మాత్రం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి మెత్తగా కూడా అయిపోయింది. చూడండి ఇలా అనడంతోనే లోపలికి మెత్తగా అయిపోతూ ఉంది, అంటే లోపల పొరల లోపలికి వెళ్తుందనే కదా అర్థం. స్ప్రెడ్ అయిపోతుంది అంటారు అనమాట. సో ఇలా అని చెప్పొచ్చు. ఇంకొకటి అగ్రి అయితే ఇంకెలా పనిచేస్తుంది అంటే, మనమే నారు అలుకుతారు, నారు పెట్టడానికి అలుగుతారు కదా. అలికిన తర్వాత పంట వేయడానికి ముందు రోజున నారు పీకేసి పెట్టడానికి ముందు రోజున ఏం చేయాలంటే ఇసుక సహాయంతో ఇది కలిపేసి వేసినట్టయితే కలిపేసి వేసి అది నారు పెట్టే ముందు నారు లాగుతారు కదా. నారు లాగినప్పుడు ఏమవుతుంది అంటే అది పిలకలు ఏమవుతుంది అంటే అది లూజ్ అయిపోయి భూమి గుల్లగా అయిపోయి నారు తెగకుండా ఈజీగా వస్తది. ఈజీగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అది తెగదు, అది లాస్ అవ్వకుండా ఈజీగా వస్తది. గట్టిగా ఉన్నప్పుడు లాగడానికి కష్టంగా లాగుతూ ఉంటారు, అది పోకుండా అది ఏమంటే అది తెగకుండా లాగడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కిల్లింగ్ అవుతుంది. ఆ టైం కిల్లింగ్ లో కూలీలు కూడా ఎక్కువ పడతారు కదా అని కూడా మనం చెప్పాలి వాళ్ళకి. అట్లా కూలీల రేటు తగ్గుతుంది, కూలీలు తగ్గుతుంది, అట్లా కూడా మీ పెట్టుబడి తగ్గుతుంది కదా. అండ్ ఇంకా నారు తెగకుండా వస్తుంది, లాస్ అవ్వకుండా వస్తుంది, అండ్ ఈజీగా పెట్టుకోవచ్చు, నారు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పాలి. భూమి గుళ్ళను కూడా చేస్తుంది అనమాట ఇసుక సహాయంతో వేస్తే పంట వేసే ముందు. అగ్రి 82 గురించి ఇదే లీడర్స్, ఒక 2-3 లైన్స్, ఇదంతా మీరు ఏముండదు. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆక్వాజెల్. ఆక్వాజెల్ అంటే ఇది ఏమంటే ఇది నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇది నాకు చాలా ఇష్టం ఆక్వాజెల్ అగ్రి ప్రొడక్ట్స్ లో. సో ఇది నేను లైవ్ లో చేశాను, అందుకోసం నాకు ఇంత కాన్ఫిడెంట్ అనమాట. అంటే మా మొక్కలకి వేసాను లాస్ట్ 6 months బ్యాక్ గుంటూరులో.
సో ఇది అతివృష్టి అనావృష్టి రెండింటి నుంచి కాపాడుతుంది. అకాల వర్షాలున్నా వర్షాలు లేకపోయినా. ఒకటి లీడర్స్ ఎంతమందికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాకు నీళ్లు ఉన్నాయి, మాకు అది అక్కర్లేదు అంటారు వాళ్ళు. మీకు నీళ్లు ఉన్నా కూడా మీకు ఇది అక్కరే అని చెప్పాలి, దాని గురించి మనం తెలియజెప్పాలి. ఆక్వాజెల్ లీడర్స్ అందరూ తెలివైన లీడర్స్ కదా, వెస్టిజియన్స్ ఏంటంటే ఆక్వాజెల్ కొనట్లేదు. మనకి 2 లక్షల ఆదాయం ఉంది అన్నప్పుడు 2,000 పెట్టి ఎక్వాజెల్ కొంటే ఏమవుతుంది లీడర్స్? బ్రాడ్ మైండ్ తో ఉండండి, సాక్రిఫైస్ చేయండి. సో ఎక్కడ బుద్ధులు మనం చూపించొద్దు, ఇక్కడికి వచ్చినాక మారాలి. ఓకే, ఆక్వాజెల్ కొనే తీరాలి. ఆక్వాజెల్ నేను మొత్తం ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను కొనుక్కున్నాను, ఫస్ట్ డెమోలోనే కొనుక్కున్నాను. అప్లైన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు, అప్లైన్కి అడగలేదు. ఎందుకు అంటే అది నేను నేర్చుకోవాలి, ఇది నా బిజినెస్ అనుకున్నాను నేను. సో ఆక్వాజెల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఆక్వాజెల్ చేసిన తర్వాత హ్యూమిక్ గ్రాన్యూల్స్ కొంటారు. హ్యూమిక్ గ్రాన్యులే కదా మనం ఇచ్చేది, ఇక్కడ పంటలో నీళ్లు ఉన్నాయి కదా అని మనమే అనుకుంటే, వాళ్ళకి ఇది కళ్ళకు కట్టినట్టు చూసిన తర్వాతనే గ్రాన్యుల్ కొన్నారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే ఎవరు తప్పు చేయకండి చెప్తున్నాను. ఆ డెమో వల్లనే ఇవి పోతాయి, ఎక్కువగా ఇవి సేల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆక్వాజెల్ గురించి చెప్పుకుందాం. ఇది ఏమంటే, ఇప్పుడు పంట వర్షాలు లేవనుకోండి, పంట వేయం, ఏం కాదు, ప్రాబ్లం లేదు. అదే అకాల వర్షాలు ఉంటాయి, పెట్టుబడి చేసిందంతా, అంతవరకు కష్టపడిందంతా వృధానే కదా అని రైతులకు చెప్పాలి మనం. ఏదో ఇది ఇట్లా పనిచేస్తుంది అంటే కుదరదు, దీని బేసిక్ కూడా చెప్పాలి. సో ఏమంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఇది మనము ఇవి రెండు పొలాలు అనుకుందాం కాస్త. ఒక ఆక్వాజెల్ తీసుకుంటే మనం వెస్టీజ్ లోనే ఉండాలనుకుంటున్నాం కదా, 5-6 ఏళ్ళు వస్తుంది. దయచేసి ఇవాళనే ఆక్వాజెల్ కొనండి. ఒక దాంట్లో నేను ఆక్వాజెల్ వేస్తున్నాను, ఒక పొలంలో దుక్కి దున్నేటప్పుడు. ఆక్వాజెల్ వేసేసి దుక్కి దున్నేస్తున్నాం, అంటే కలిపేస్తున్నాం, మిక్స్ చేస్తున్నాం. ఓకే, 2 పొలాల్లో నీళ్లు పెడుతున్నాం. రెండు పొలాలు నీళ్లు పెట్టాం కదా, ఇది 5 నిమిషాలకి ఏమవుతుందో చూసే ముందు ఈ ఆక్వాజెల్ గురించి చెప్పేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఏమంటే, ఇది ఏం చేస్తుంది అని అంటే, ఆక్వాజెల్ మనము దుక్కి దున్నే టైంలోనే నీళ్లు ఇప్పుడు ఇది ఎక్కువగా ఎక్కడ పనిచేస్తుంది అంటే, బీటవాలు నేలలో ఎక్కువగా నీళ్లు లేని ప్రదేశంలో నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అయినా నీళ్లు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. ముందు జాగ్రత్తతో మనం ఇలా చేసినట్టయితే రైతులు చాలా దిగుబడి తీయొచ్చు, అండ్ వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉంటది అని కూడా మనం చెప్పాలి. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనము దుక్కి దున్నే టైంలోనే ఎక్కువగా నీళ్లు లేని ప్రదేశంలోనైతే ఎకరానికి 2 బ్యాగులు వేయాలండి. బాగా నీళ్లు మామూలుగానే ఉన్నాయి పర్వాలేదు అనుకునే దానిలో ఎకరానికి 1 దుక్కి దున్నే టైంలోనే దుక్కి మందులో వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, భూమిలో ఇది ఇట్లా మనము దుక్కి దున్నేసేటప్పుడు మొత్తం కలుపుతుంది కదా, కలిపేస్తారు కదా, మెల్ట్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోయి భూమి పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయి భూమితో కలిపేసి మమేకం అయిపోయి ఏం చేస్తుంది అంటే, ఒక జెల్లులాగా తయారైపోయి ఎక్కడైతే బురద నేలలు ఉంటాయో ఆ బురద నేల కూడా బురద నేల కాకుండా పొడిగా చేస్తుంది. అండ్ ఇంకేం చేస్తుంది అంటే, ఎప్పుడైతే నీళ్ళు అనేది వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క మురిగిపోతుంది. నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క కింద కాండం మురిగిపోయే అవకాశం ఉంటది. ఆ మొక్క కాండం మురిగిపోకుండా ఏం చేస్తుంది, ఈ జెల్ అనేది వాటర్ ని వెనక్కి లాగేసి ఆ మొక్కను ప్రొటెక్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తుంది అంటే, మొక్కకి నీళ్లు లేనప్పుడు దీంట్లో ఉన్న తేమ అందజేస్తుంది. 2 ఒకటే ప్రొడక్ట్ చేస్తుంది అండి, మెరాకిల్ చేస్తుంది ఈ ప్రొడక్ట్, 2 ఒకటే చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన పొలంలో ఎరువులు వేసినప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పక్కన పొలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి, ఆ ఎరువులు, అది కూడా వృధా అవుతూ ఉంటది. అలా కాకుండా ఏదైనా కూడా ఈ ఆక్వాజెల్ వేయడం వల్ల ముందే మనం వేసిన ఎరువులు కానీ ఏవైనా కూడా మొత్తం లోపలికి దించేస్తుంది, భూమి పొరలోకి దించేసేసి ఎప్పుడు మొక్కకి అవసరం కావాలో ఇస్తుంది, అవసరం లేనప్పుడు బయటికి తీసుకొస్తుంది, తేమ శాతం ఎక్కువగా ఉంచుతుంది. అండ్ భూమిలో ఉన్న పోషక విలువల్ని కూడా మొక్కకు అందజేసి మొక్క పెరగడానికి, గ్రోత్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంకొకటి, ఇప్పుడు ఆక్వాజెల్ వేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఇది ఏమంటే 500 రెట్లు, ఒక నిమిషం, 500 రెట్లు నీటి కెపాసిటీ హోల్డింగ్ ఉన్న
ఆ ప్రోడక్ట్ అన్నమాట ఇది. మనం ఏదైనా మొక్కకి సార్ కనిపిస్తున్నానా నేను? క్లియర్ క్లారిటీ. ఓకే. మనం ఏదైనా మొక్కకి ఒక్క నిమిషం సార్, నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు సూపర్. ఏదైనా మొక్కకి మనము ఏం చేస్తాము, వేస్తూ ఉన్నప్పుడు నీళ్లు వేస్తూ ఉన్నప్పుడు 5% మాత్రమే పీల్చుకుంటది నీళ్లు. సార్ ఒక్క నిమిషం. ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? ఒక్క నిమిషం సార్, నాకు నేను కనిపించట్లేదు. మీరు ఓకే, మాకు కనిపిస్తున్నారు. ఓకే అంటే నేను నా డెమో మీకు కనిపిస్తుందా లేదా? క్లియరా సార్? సూపర్. ఒక్క నిమిషం. సార్ ఓకే, సారీ లీడర్స్. ఒక మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. ఫోనా మొబైలా? కాదు, అక్వాజెల్ ప్యాకెట్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మనము నీళ్లు మొక్కకి నీళ్లు వేసినప్పుడు 5% మాత్రమే నీళ్లు పీల్చుకుంది లీడర్స్. చూడండి, మిగతా నీళ్ళన్నీ పైకి వచ్చేసినాయి, తేలిపోయినాయి. సూర్యరశ్మి వస్తే ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు, కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది, వాటర్ వేస్ట్ అవుతూ ఉంది, అండ్ ఖచ్చితంగా పొలం దగ్గర రైతు ఉండాలి. సో ఇదంతా కూడా మన ఆక్వాజెల్ వేసినట్టయితే ఏమవుతుందంటే ఒక రోజు నీళ్లు పెడితే 5 రోజుల దాకా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. తేమ శాతం అలాగే ఉంటది. అండ్ ఇంకోటి, మనకి కరెంట్ బిల్లు అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి, వాటర్ సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆక్వాజెల్ వేసాం లీడర్స్. ఆక్వాజెల్ వేసిన పొలం ఎలా ఉంది, మామూలుగా పొలం ఎలా ఉంది? ఆక్వాజెల్ వేసింది అయితే భూమి పొరల్లోకి చొచ్చుకొని పోయి చూడండి, వాటర్ అనేది లేదు. మొత్తం జెల్లు లాగా మారిపోయింది. జెల్లు లాగా మారిపోయి ఇది ఏం చేస్తుంది అంటే భూమి లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి పోషక విలువలన్నీ పైకి అందజేసి మొక్క గ్రోత్ పెంచడానికి సహాయపడుతుంది. సో ఇది అందరూ వర్షము, ఇప్పుడు అకాల వర్షం వచ్చినా కూడా మొక్క అనేది సేవ్ అవుతుంది కాబట్టి వర్షాలకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు తాండవం చేస్తుందో తెలియదు కదా అని చెప్పేసి మనం క్లయింట్ కి తెలియజేయాలన్నమాట. ఓకే లీడర్స్, ఇప్పుడు ఇంకొకటి నేను ఇందాక ఇది అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అంటారు. హ్యూమిక్ అంటేనే భూమి నుంచి సహజసిద్ధంగా తీసిన దాన్ని హ్యూమిక్ అంటారు. సో హ్యూమిక్ అంటే భూమిలో నుంచి మనకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అది కరెక్ట్ గా భూమిలో నుంచి ఉంటే మనం ఉండనిస్తే అది హ్యూమిక్ అన్నమాట. కానీ అది మనం ఉండనివ్వం కదా, అది రసాయనిక ఎరువులు వేసి మొత్తం నాశనం చేసేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇది 5 కేజీల సంచి ఉంటది. ఈ 5 కేజీల బ్యాగ్ వచ్చేసి మనకి 6-5 ట్రాక్టర్ల గొర్రె ఎరువుతో సమానం అన్నమాట, నేచురల్ గొర్రె ఎరువుతో. ఇది వరకు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, కోడి ఎరువు అని, గొర్రె ఎరువు అని చెప్పేసి, అండ్ ఆవులను కట్టేసి, లేదంటే మనము ఆ పొలంలో ఉండే ఆకులు అలుములే మురుగబెట్టి వాటిని వర్మి కంపోస్ట్ అని చేసి అలా పంట పండించేవాళ్ళు. అలా పంట పండించినప్పుడు ఏమయ్యేది, ఆరోగ్యకరంగా పంట ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం కెమికల్ వేస్తూ ఉన్నారు. కెమికల్ వేస్తూ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే రైతు గురించి, రైతు ఆరోగ్యం గురించి కూడా దీంట్లో హైలైట్ చేయాలండి. మేము దేశం అంతా తిరుగుతూ ఉన్నాము, మేము ప్రతి చోట ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ లేని హెల్త్ కంప్లైంట్స్ అన్ని ఒక రైతుకే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అడగాలి. నేనైతే అదే అడుగుతాను, ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రోజు ఇదివరకు పొలాల్లో ఇల్లు ఉంటే ఆరోగ్యంగా ఉండేది, కానీ ఇప్పుడు పొలాలలో ఇల్లున్నా లేదు అంటే మనం వేసే కెమికల్ ఏవైతే స్ప్రేస్ ఉన్నాయో అవన్నీ కూడా కెమికల్ సారం ఎక్కువైపోయి ఒక రైతుకి ఆరోగ్యం ఎక్కువ పాడవుతూ ఉంది. మరి మీరు పండించే రైతులే మీరు అలా ఆరోగ్యాలు పాడు చేసుకుంటే మాకు ఎలా భోజనం దొరుకుతుంది అని అడుగుతాను నేనైతే. సో అందుకోసం మిమ్మల్ని మీరు కాపాడుకొని మాకు కూడా భోజనం పెట్టాలి కదా అని చెప్తాను. సో అప్పుడు వాళ్ళు హ్యాపీ ఉంటారు. సో ఆ తర్వాత నాకు కూడానండి, మా పక్కన పొలాలు ఉంటుండేవి, కానీ పొలం గురించి నాకు ఐడియా లేదు. కానీ మాది గ్రీన్ కారిడార్ అన్నమాట, హైవే పక్కన. సో మాకు పొలం ఉంటుండేది పక్కన.
పొలాలు ఉంటుండే, వాటి గురించి అయితే నాకు తెలియదు. కానీ వాళ్ళు చేసే స్ప్రేయర్స్ వల్ల నాకు బయటకు వెళ్తే దగ్గు వచ్చేది, లోపలికి ఇంట్లోకి వెళ్తే ఉండేది కాదు. నాకు అంతా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ఢిల్లీ ఎయిమ్స్ దాకా వెళ్ళి దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు కూడా అయింది. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకోసం నాకు ఈ ఆర్గానిక్ అంటే పిచ్చి పట్టింది. సో చాలా డేంజర్ అండి. సో ఆ రైతు ఆరోగ్యం గురించి చెప్పాలి. సో ఇదేమంటే ఇది వరకు మరి మన పూర్వీకులు అలా అలా పంట వేసేవాళ్ళు కదా, మరి ఇప్పుడు మరి 5 కేజీల నుంచి 150 కేజీల దాకా వెళ్ళిపోయి రసాయనిక ఎరువులు వాడి మన హెల్త్ పాడు చేసుకుంటున్నాము, భూమి కూడా చచ్చిపోతుంది కదా. సో మరి ఇది వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ హ్యూమిక్ అగ్రి గ్రాన్యుల్ గుళికలు అంటారు వీటిని. ఇవి మనం దుక్కి దున్నే టైంలోనే దుక్కి మందు ఏదైతే ఉందో వాళ్ళు 50 కేజీలు వేస్తాం ఫస్ట్ విడత అంటారు, ఒక 10 నుంచి 15 కేజీలు తగ్గించి ఇది అండ్ అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 3 కలిపి దాంట్లో మెల్ట్ చేసేసి దుక్కి దున్నేసి వేయడం వల్ల భూమి చాలా స్ట్రాంగ్ గా ఉండి భూమి గుళ్ళగా మారి భూమిలో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి పైకి గ్రోత్ తీసుకొచ్చేసి, ఆ మొక్క గ్రోత్ తీసుకొచ్చేసి పంట దిగుబడి పెరిగి భూమి సారం పెరుగుతుంది అని చెప్పాలండి. హ్యూమిక్ గ్రాన్యుల్స్ హైలైట్ ప్రొడక్ట్ అన్నమాట. సో క్లియర్ ఇది. సో ఇంకొకటి అగ్రి 82 అండి, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ప్రొటెక్ట్ ఏంటి అంటే చాలా చాలా రకాల తెగులు వస్తాయి. ఆ తెగుళ్ళన్నీ మనకు తెలియదు, రైతులకే తెలుసు. ఏ తెగులు నివారణకైనా కూడా ముందే చెక్ పెడుతుంది అగ్రి ప్రొటెక్ట్. అన్ని రకాల తెగుళ్ళ నివారణకి, తెగులు లేకపోతే మొక్క ఫ్రెష్ గా కనిపిస్తుంది పచ్చగా. సో తెగులు అనేది ముందే రాకుండా నివారిస్తుంది కాబట్టి అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 అండ్ మన అగ్రి గ్రాన్యుల్స్ 3 వాళ్ళు వేసే మందు కొంచెం తగ్గించేసి వేయాలి. రాను 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరు ఇలాగే వేస్తూ ఉంటే ఆ మందు కూడా వేయకుండా డైరెక్ట్ మన మందులే వేయొచ్చు, భూమి దానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి మనం. ఇది అగ్రి ప్రొటెక్ట్ అండి. ఇది అగ్రి హ్యూమిక్ స్ప్రే అండి. ఇప్పుడు గ్రాన్యుల్స్ గురించి చెప్పుకున్నాం కదా, గుళికల గురించి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది స్ప్రే అన్నమాట. ఇది కూడా ఏమంటే మన పంటని పచ్చదనంగా తీసుకొచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ ఇది ఆకుకూరలకి అండ్ కూరగాయలకి వేయొచ్చు అన్నమాట, స్ప్రే చేస్తారు. సో ఇది కూడా అంతే, పోషక విలువలను పైకి తీసుకొచ్చి భూమిని గుళ్ళగా మార్చి పంట పచ్చగా కనిపించాలి, గ్రీనరీగా అలా చేస్తుంది అనమాట. అదేమో గుళికలు, ఇదేమో స్ప్రే అన్నమాట. ఈ గ్రాన్యుల్స్ వచ్చేసి ఏంటంటే పంట వేసే ముందు వేయొచ్చు, పంట ఏదైతే స్టార్ట్ చేస్తారో దుక్కి దున్నే టైంలో వేయొచ్చు. ఇన్ కేస్ మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు దుక్కి దున్నేసి పంట పెట్టేశారన్నా కూడా 1 రోజుల లోపల కూడా చల్లొచ్చు అని చెప్పాలి. ఓకే, అగ్రి ప్రొటెక్ట్ కూడా ముందు చల్లకపోయినట్టయితే దాదాపు 15 రోజులకి నిన్న పంట వేశారండి ఒక చోట, మళ్ళీ ఎర్రగా రెడ్ గా ఒక తెగులు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా మేము ఇసుక సహాయంతో దాన్ని కలిపేసి వేయమని చెప్పేసి వచ్చాను అనమాట నేను. సో అలా కూడా వేయొచ్చు. సో ఇది అగ్రి గోల్డ్ అండి. ఈ అగ్రి గోల్డ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మొక్క ఒక వాతావరణంలో పెరగాలి, ఒక షెడ్ కింద ఒక మొక్క పెడితే పెరగదు. ఒక మొక్క పెరగాలి అంటే ఒక సూర్యరశ్మి కావాలి, అండ్ దానికి నీళ్లు ఉండాలి, దానికి పాదులు తీయాలి, అన్ని రకాలుగా మనం దానికి చేస్తేనే అది పెరుగుతుంది. సో కానీ ఎక్కడ పడితే అక్కడ మొక్క పెరగదు కదా. కానీ అగ్రి గోల్డ్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే, ఏ విధమైన వాతావరణంలోనైనా ఎక్కడైనా కూడా మొక్క పెరగడానికి దానంతట అది అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటది. సో ఏ రకంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా అంటే వర్షం రావచ్చు, వర్షం రాకపోవచ్చు, సరైన టైంలో మనం నీళ్లు పెట్టకపోవచ్చు, లేదంటే భూమిలో సారం తగ్గిపోయి ఇంకేదైనా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా తట్టుకొని చివరికి మొక్క బతికే తీరుతుందండి. అది చేసేది ఏంటి అంటే వండర్ఫుల్ ప్రోడక్ట్ అగ్రి గోల్డ్ అన్నమాట, అగ్రి గోల్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్ విడత వాళ్ళు తీసుకున్న తర్వాత 2వ విడత మనకు కాల్ చేస్తారు. సో ఓన్లీ 3 కదా మనం ప్రోడక్ట్ ఇస్తున్నాము, ఇవన్నీ మనం కొనక్కర్లేదని కొనకుండా వెళ్ళిపోతే అంతే సంగతి. అగ్రి గోల్డ్ నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఏ పరిస్థితిలో కూడా మొక్క ఎందుకు చచ్చిపోతే, ఇప్పుడు మనకి చూడండి ఏ టైంకి ఏమొస్తుందో తెలియదు, హెల్త్ ఎలా ఉంటుంది, మొక్క కూడా అంతే కదా, చాలా సున్నితం వాడికి. సరే ఏ రకంగా కూడా అది లాస్ట్ స్టేజ్ కి వచ్చి కూడా మళ్ళీ బతికే తిరుగుతుంది అంటే దానికి బతికిచ్చేది ఏంటి అంటే అగ్రి గోల్డ్ అన్నమాట, బంగారం చేస్తుంది. ఓకే, ఇది అగ్రి నానోటెక్ అండి. అగ్రి నానోటెక్ ఏంటి అంటే ఇది కూడా మన మొక్క ఏం చేస్తుంది అంటే మొక్కని వేగవంతంగా పైకి తీసుకొస్తుంది. అంటే మొక్క పెట్టిన తర్వాత 20 రోజులకి పైకి రావాలి, 15 రోజులకి పైకి రావాలని ఒక పీరియడ్ ఉంటది కదా, అలా కాకుండా లేట్ అవుతూ ఉంటది. లేట్ అవుతూ ఉంటది ఎందుకు అని అంటే, ఇప్పుడు గడ్డి మందు వేస్తున్నాము, గడ్డి మందు వేసి కూడా ఇదివరకు గడ్డి పీకినప్పుడు ఏమయ్యేదనంటే పొరలు ఓపెన్ అయిపోయి పొరల్లో భూమి లోపల ఉన్న పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి మొక్కకు అందేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవి పైకి రాకుండా భూమిలో సారం పోయేటట్టు మొత్తం ఫ్లాట్ అయిపోతుంది గడ్డి మందుల వల్ల, పురుగుల మందుల వల్ల.
సో అలా కాకుండా ఈ అగ్రి నానోటెక్ వాడినట్టయితే భూమిలో 16 రకాల పోషక విలువలు ఉంటాయి. ఆ పోషక విలువలు అన్నిటిని కూడా పైకి మొక్కకి పైకి అందజేస్తూ వాటి ఎక్కువగా వాటి ఆరోగ్యకరమైన ఫుడ్ ని వాటంతట అవే తయారు చేసుకొని మొక్క సడన్ గా పైకి ఎదిగిపోద్ది అనమాట. పచ్చగా ఎదిగిపోయేలాగా చేస్తుంది అగ్రి నానోటెక్. అర్థమైంది కదా లీడర్స్? అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ ప్రొటెక్ట్. అండ్ ఇది ఇంకొకటి ఏం చేస్తుంది అంటే ఇదంతా మొక్క వేగవంతంగా వస్తుంది కదా, వేగవంతంగా వచ్చిన తర్వాత పూత వేస్తుంది. ఆ పూత వేసే ఫస్ట్ మెట్టు కదా, అది మొదటి మెట్టు పూత వేస్తుంది. పూత వేసిన తర్వాత పూత ఏం కావాలి? పూత పిందె కావాలి, పిందె కాయ కావాలి, అది కూడా పచ్చగా ఉండాలి, అది కూడా బరువు రావాలి. ఆ బరువు వచ్చినప్పుడే రైతుకు డబ్బులు వస్తాయి, అది కూడా ఆరోగ్యంగా రావాలి. సో పొట్ట దశలో అగ్రి మాస్ అనే ప్రోడక్ట్ నెంబర్ 1 ప్రోడక్ట్ అన్నమాట. ఇది వేస్తారు. ఇది వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది కాయ మంచిగా వచ్చేసి మంచిగా ఆరోగ్యంగా కనిపించాలి అండ్ రావాలి, దిగుబడి రావాలి. సో దిగుబడి పంట ఎక్కువ బరువు రావాలన్నమాట. బరువు రావడానికి అగ్రి మాస్ అనేది వాడతారు లాస్ట్ గా పొట్ట దశలో. సో ఇప్పుడు మనం మొదటి దశలో ఇవి అగ్రి గ్రానీలు, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 ఇచ్చి కరెక్ట్ గా డోసేజ్ ఇచ్చి మనము రోగం ఒకటైతే మందొకటి కాకుండా ఇచ్చామంటే ఇచ్చాము. ఈ బిజినెస్ వాళ్ళకి బడ్జెట్ లేదు, వాళ్ళకి బడ్జెట్ లేదు అనుకోండి, సరే గ్రానీలు వేసేయండి అంటే మనంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ కాదండి మనకి, ఇది ఇప్పుడు అయ్యే బిజినెస్ అయితే మనం సేల్ చేసినట్టు లెక్క. అది మనం సేల్ చేయట్లేదు, మనం అమ్ముకోవట్లేదు. అర్థమైందా? మనం ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బిజినెస్ ఇది మనం బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఉండే లక్షణాలు ఏమంటే ముందు మనం ఇచ్చిన తర్వాత లాంగ్ టైం బిజినెస్ చేసుకోవాలి. అది ఎప్పటికీ మనకే ఫోన్ చేసేలా చేసుకోవాలి. అంటే కరెక్ట్ డోసేజ్ లో కరెక్ట్ గా వాళ్ళకి సజెస్ట్ చేయాలి. బడ్జెట్ గురించి కాదండి, బడ్జెట్ ఏదో ఒకటి చూసుకోండి పర్వాలేదు, 3 కలిపి వేస్తే మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పగలగాలి, ఇవ్వగలగాలి. లేదంటే ఇవ్వకండి పర్వాలేదు, ఎందుకంటే ప్రొడక్ట్ కి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ కాదు. సో అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ విడత మనం కరెక్ట్ గా ఇస్తే రెండో విడత మూడో విడత ఖచ్చితంగా ఫోన్ వస్తుందండి. నేను ఫస్ట్ టైము నేను ఇది తీసుకొని ఆపర్చునిటీ 7 నెలలు అయింది కదా, నేను ఆపర్చునిటీ తీసుకున్న 1-2 months లో పంట టైం వచ్చింది, సెకండ్ పంట టైం. అప్పుడు నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. మా అప్లయన్స్ వెళ్ళి సిద్దిపేట వెళ్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్లారు. కానీ అసలు అప్పుడు నాకు ఏం తెలియదు, నాకు అసలు మొక్కల గురించి అసలు ఐడియా లేదు, నాకు అసలు ఏం తెలియదు. విన్నాను ఏదో, కానీ అది గుర్తు కూడా లేదు. సో ఆ తర్వాత అప్పుడే ఇవన్నీ కొనుక్కున్నాను నేను. ఆ తర్వాత కొనుక్కొని అప్పుడు తర్వాత నేను యూట్యూబ్ లో చూసుకొని జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఇవన్నీ చూసుకొని నేను ఇక్కడ సిటీలో ఉంటారండి, వాళ్ళకి నేను డెమో చేసి ఇక్కడ వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చాను. వరంగల్లో వెళ్ళి వేశారు వాళ్ళు. వేసిన తర్వాత రెండో టైం మూడో టైం వాళ్ళు నాకు కాల్ చేసి మళ్ళీ ఇవన్నీ తీసుకున్నారు. ఇది నేను కొనడం థర్డ్ టైం. ఈ సెకండ్ విడత, మూడో విడత, రెండో విడత, మూడో విడత వేసే మందులు ఇవి నేను కొనడం అది 4th టైం. అంటే ఎందుకంటే 3 సార్లు నేను ఇచ్చేసాను వాళ్ళకి. వాళ్ళు 3 చోట్ల చెప్పానని 3 చోట్ల నేను లాంగ్ టైం బిజినెస్ చేశాను. మళ్ళీ అది నాకు ఇంకొక పంట సీజన్ లో మళ్ళీ నాకు వాళ్ళు కాల్ చేసేలాగా నేను బిజినెస్ చేశాను. అంతేగాని ఈ రోజు సేల్ కాదండి ఇది, అదొకటి అందరూ గమనించాలి. ఎందుకంటే మనం వెస్టీజ్ లోనే ఉండాలి అనుకున్నప్పుడు అది చాలా ఎక్కడో వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాంట్లో మనం ఇచ్చినప్పుడు దాంట్లోనే ఒక పెద్ద లీడర్ వచ్చే అవకాశం ఉంది కరెక్ట్ గా ఇస్తే. లేదు అంటే అది సేల్ వరకే పరిమితం అయిపోతుంది. సో సప్లిమెంట్స్ కూడా అంతే చేస్తున్నారు అందరూ. సో అది కాదు, కరెక్ట్ గా చేయండి. సో ఇంకోటి ఏంటంటే నేను ఇంకొకటి చేస్తాను దీంట్లో, అగ్రి 82 ఇందాక మర్చిపోయాను, వర్షం పడినప్పుడు చూపించలేదు. సో లీడర్స్ ఇదంతా కూడా మెరుస్తుంది కదా, అగ్రి 82 వేసాము. సో దీని మీద వర్షం వేస్తున్నాం, వర్షం పడుతుంది, ఫుల్గా పడింది జోరుగా అకాల వర్షం. చూడండి అయినా కూడా ఇది మెరుస్తూనే ఉంది, ఏమవదు. ఇది మనం వేసిన తర్వాత 12 గంటల వరకు ఇది ఇలాగే స్ప్రెడ్ అయి ఉంటది, ఏమవద్దు. ఎక్కడ పురుగున్నా చచ్చిపోతుంది 100%. మనం కాన్ఫిడెంట్ గా ఇలాగే డెమో ఇంట్లో చెప్పుకొని అండ్ మనం అక్కడికి వెళ్ళి చెప్తే మన కళ్ళలో కాన్ఫిడెంట్ ఎక్కువ కనిపించాలండి, ఎక్కడా మిస్ అవ్వకూడదు. మనం ఏదైతే చెప్తూ ఉన్నామో అది చాలా మంది అందరూ టీం అందరూ వినండి, నా మెదక్ టీం కూడా. ఏదైతే మనం డెమో చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్పాలి, కానీ మనం తల కిందకి వేసుకొని చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు మన మాట. సో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డామినేట్ చేయాలి, మనకు కంఠం పెద్దగా ఉండాలి. పెద్దగా లేకుండా పెద్దగా చేయాలి. ఇంట్లో చేస్తాం కదా, హస్బెండ్ మీద పిల్లల మీద చేస్తూనే ఉంటాం కదా, అత్తగారి మీద, అక్కడ చేయండి. సో చేస్తే అంటే కంఠం పెద్దగా చేయాలి, అక్కడ డామినేట్ చేయాలి. మన మాట వినేలాగా
వాళ్ళకి క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఏదో చెప్పామంటే చేసాము అని కాదు. ఫస్ట్ ఇక్కడ నేను ఒకటి గమనిస్తున్నాను, టీమ్ తో వెళ్ళినప్పుడు చాలా మంది ఫస్ట్ చెప్తారు, వాళ్ళు కొంచెం లేట్ చేశారనుకోండి డిమోటివేట్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కి వచ్చి కూడా మళ్ళీ నేను డెమో వింటానంటే మళ్ళీ ఫ్రెష్ గా నేను డెమో చెప్తానండి. అందుకే సక్సెస్ లో ఉన్నాను. మళ్ళీ చెప్తాను. మనం చేసేదే ఆ పని కదా. పనిని ప్రేమించాలి, కరెక్ట్ గా చేయాలి. ఆ పని కరెక్ట్ గా చేయకుండా రిజల్ట్ ఎట్లా వస్తది? ఇప్పుడు వెయిట్ చేయిస్తారండి, వెయిట్ చేయాలి. ఒక రోజు నేను వెయిట్ చేశాను. ఫస్ట్ నేను ఆపర్చునిటీ తీసుకున్న టైంలో నేను ఏం చేశాను, టైం ఇస్తారా మేడం, టైం ఇస్తారా సార్, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా, ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, టైం ఇస్తారా, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, మీకు యూజ్ అవుతుంది అని అడిగేదాన్ని. ఈ రోజు ఏం చేస్తూ ఉన్నానంటే నేను ఆ రోజు అలా అడిగి కష్టపడ్డాను, ఎవరేం చేసినా నేను కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయాను. కాబట్టి ఇప్పుడు ఏంటి, టైం ఇస్తారా మేడం నన్ను అడుగుతున్నారు. నా టీమ్ లో కొంతమందికి మొత్తం విభజించాను, ఈ 3 రోజులు మీకు ఇస్తాను, ఈ 3 రోజులు మీకు ఇస్తాము, ఈ 3 రోజులు మీకు ఇస్తాను. ఫస్ట్ లెగ్ లో వర్క్ చేస్తున్నాను, సెకండ్ లెగ్ లో వర్క్ చేస్తున్నాను, థర్డ్ ఫోర్త్ లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లైన్ సబ్మిషన్ ఇంపార్టెంట్ అనేది ఎంత ముఖ్యమో అప్లైన్ ఇచ్చే భరోసా కూడా డౌన్లైన్స్ కి అంతే ముఖ్యం. సో ఇక్కడ డౌన్లైన్స్ కి ఏమంటే డౌన్లైన్స్ ది ఇక్కడ ఉండదండి, మ్యాటర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రస్తావన ఉండదు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరు అప్లైనే. ఈ రోజు ఆపర్చునిటీ తీసుకుంటారు, రేపటికి ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చేస్తారు. కాబట్టి అందరూ అప్లైన్, కాబట్టి అప్లైన్ గురించి హైలైట్ ఉంటుంది, అది అందరూ గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అప్లైన్ ఎంత ఐడెంటిఫికేషన్ చేస్తారో మీ డౌన్ లో వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా అంతే అలా చేస్తారు. సో మీరు ఏదైతే చేస్తారో అది కాపీ కొట్టే బిజినెస్ అన్నమాట ఇది. సో అందుకోసం మీ అప్లైన్ మీరు హైలైట్ చేస్తే మీ విలువ ఎక్కడ తగ్గిపోద్దు అని మీరు బాధపడద్దు. మీ విలువ పెరిగేదానికి ముందు తార్కాణం అది ముందు అన్నమాట. మీ విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు అప్లైన్ ఎప్పుడు గౌరవిస్తే మీ డౌన్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంతా రెస్పెక్ట్ చేస్తారు. ఇది రెస్పెక్ట్, కమ్యూనికేషన్, రిలేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్న బిజినెస్. 100కి 100%. ఆ తర్వాతే బిజినెస్, ముందు రిలేషన్ అన్నమాట. సో ఎప్పుడైతే ఒక మంచి మాటతో సముద్రం దాటొచ్చు, కానీ ఒక చెడ్డ మాటతో ఒక అడుగు కూడా వేయలేము. సో ఎప్పుడైతే కూడా ఎక్కువగా ఇప్పుడు మనము హార్డ్ వర్క్ చేసామంటే ఏమవుతుంది, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే అది గతం అవుతుంది. కానీ అదే మనం గెలుచుకుంటూ వెళ్ళామంటే చరిత్ర అవుతుంది. కానీ చరిత్రలో నిలిచిపోవాలి. అయితే మనకి వెస్టీజ్ అనే అవకాశం అందరికీ రాదండి, క్లెవర్స్ కి మాత్రమే వస్తుంది. అది కారణ జన్మలకైతేనే వస్తుంది. ఎందుకంటే మనం గివర్ గా ఉండాలని దేవుడు సంకల్పం చేశాడు. సో అది మాత్రం గట్టిగా పట్టుకొని 2 years కమిట్మెంట్ తో వర్క్ చేయమని చెప్తూ ఉన్నాను. ఏది వచ్చినా ఆగొద్దు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ చాలా డిమోటివేషన్ లో ఉంది, నా పర్సనల్ విషయాలు అయినా కూడా నేను జూమ్ కి రావడం మానలేదు, సెషన్ చేయడం మానలేదు. అవన్నీ మ్యాటర్, అవన్నీ చెప్తే సాకులే అవుతాయి, నేను చెప్పను. సో ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడైతే ఓపిక ఉండాలి, ముందు వాళ్ళు వెయిట్ చేయిస్తారు. వెయిట్ చేస్తే అక్కడికే ఆగిపోతే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే రేపు పొద్దున మనం చెప్పుకోవడానికి ఉంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఏం వాళ్ళు వెయిట్ చేయకుండా మనం ఇంకొకటి ఏది తీసుకోవాలి, మనం మా టీం కి ఏం చెప్పాలి అనేది, మనం ఏదైనా కూడా ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అయితే దాంట్లో నుంచి ఇంకొక పాజిటివ్ అనేది తీసుకొని నిన్న ఒక్కొక్క దగ్గర వెయిట్ చేయిస్తారు. వెయిట్ చేస్తే దానికే ఓపిక తగ్గిపోతే ఎలా కుదురుతుంది? ఒక్కొక్క చోట 3-4 గంటలు వెయిట్ చేస్తాను, 3ంటికి వెళ్ళి కూడా. సో అదంతా కూడా డిమోటివేట్ అయ్యి వస్తే మనకి బిజినెస్ అవ్వదండి. సో ఏదైనా ఓపిక మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఎక్సైట్మెంట్ తో ఉండాలి, అండ్ పాజిటివ్ గా ఉండాలి, అండ్ అప్లైన్స్ కూడా భరోసా ఇవ్వాలి. అప్లైన్ భరోసా ఇవ్వాలి, డెప్త్ లో కూడా వర్క్ చేయాలి. అది వాళ్ళు అది చెయ్యకపోతే అది అవ్వదు. ఎందుకంటే అది నా బిజినెస్ అనుకొని చేయాలి. ఎవరైనా కూడా, అందరూ అప్లైన్స్ కాబట్టి అందరూ అప్లైన్స్, డౌన్లైన్స్ ఇక్కడ ఎవరు లేరు, ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చేస్తారు కదా. సో అలా అన్నమాట. సో ఏదైనా కూడా నేర్చుకోవడానికి, ఒక్క నిమిషం సార్, ఏదైనా కూడా నేర్చుకొని ఏదైనా అపార్థాలు ఉంటే వెంటనే తొలగించుకొని చేయాలి. కానీ అది లాంగ్ టైం తీసుకొని బిజినెస్ నుంచి క్విట్ అయ్యేదాకా ఉండకూడదు. మన బిజినెస్ అనుకొని అందరూ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, సో గ్రేట్ మేడం. సో ఇప్పుడు నేను రైతు పాత్ర పోషిస్తాను. ఓకే, మరి ఫెర్టిలైజర్ షాప్ లో ఎందుకు అమ్మట్లే మేడం? ఫెర్టిలైజర్ షాప్ లో ఎందుకు అమ్మట్లే మరి ఇంత బాగున్నప్పుడు? ఫెర్టిలైజర్ షాప్ లో ఎందుకు అమ్మట్లేదు అంటారా? ఫెర్టిలైజర్ షాప్ లో అంటే ఫెర్టిలైజర్ వాళ్ళు అంటే సొంత లాభాల కోసం ఫెర్టిలైజర్ కంపెనీ రన్ చేస్తారు కదా సార్. దాంట్లో వాళ్ళు ఏంటంటే 25 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయలు లాగుతూ ఉంటారు. దాంట్లో కెమికల్ శాతం ఎక్కువ ఉంటది. మన కంపెనీకి వచ్చేసి సెలబ్రిటీలు లేరు కదా సార్, వాళ్ళ అవన్నీ కూడా ఆ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో మనకే పంచుతున్నారు. సో కస్టమరే దీంట్లో ఆరోగ్యంగా ఉండాలి అనేది మన వెస్టీజ్ నెట్వర్క్ ఉద్దేశం కదా. సో మన నెట్వర్క్ ఉద్దేశం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటూ ఉపాధిని తీసుకొని ఇంకొకరికి ఉపాధిని ఇచ్చే అవకాశం. కాబట్టి ఫెర్టిలైజర్ షాప్ లో మనమే అమ్మరు.
Yeah. మరి ఇవి ఎప్పటి నుంచి వాడుతున్నారు వీటిని నేను నమ్మచ్చా అంటే నాకు ఇప్పుడు 10 ఎకరాలు ఉంది. నేను నాకు రెగ్యులర్ గా దొరుకుతాయా ఇవి? ఖచ్చితంగా దొరుకుతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 7 కిలోమీటర్లకి ఇది ఒక స్టోర్ ఉంటుంది. మీ నియర్ బై కూడా స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో మీకు మీరు తెచ్చుకోలేకపోతే మేమైనా తెచ్చిస్తాము. మాకు కాల్ చేస్తే, లేదు అంటే మీకు ఐడి చేస్తాము. మీకు అది హోల్సేల్ రేట్కే వస్తాయి. దీంట్లో ఏది ఎక్కువ రేటుకు ఉండవు. మీకు రీజనబుల్ రేట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్తాం. యా, ఇప్పుడు నేను అప్లైన్ పాత్ర పోషిస్తా. ఓకే మేడం, నిజంగా చెప్పండి, నేను బ్యూటీషియన్ ని అగ్రిడేమో నేను చేయగలుగుతాను అసలు? ఇందులో చాలా మంది కూడా ఓవర్ ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు. ఇది ఆల్రెడీ అప్లైన్ బాగా నేర్చుకున్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఆల్రెడీ రైతు అయి ఉండి వెస్టేజ్ బిజినెస్ చేస్తుంటే ఇంకా బాగా చెప్పగలుగుతారు. కానీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నేను ఒక హౌస్ వైఫ్ ని, నేను చెప్పగలుగుతానా? మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటాయి స్టార్టింగ్ అసలు? మీరు ఒక బ్యూటీషియన్ గా ఉంటే నేను చెప్పగలుగుతానని అనుకున్నారా మీరు? అంటే మీ ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? నేను చెప్పలేను ఎప్పుడు అనుకోను సార్. ఎందుకంటే ముందు వెస్టీజ్ కి రాకముందు కూడా నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్ ఎక్కువ. నేను యాక్చువల్ గా నా అకాడమీలో కూడా నేను కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్ అండ్ మెంటర్ క్లాసెస్ కాంప్లిమెంటరీగా ఫ్రీగా చెప్తూ ఉంటాను. సో నేను చెప్పలేను, నేను చేయలేను అనేది నా లైఫ్ లో లేదు. కానీ ఏమంటే నాకు ఒకటే ఉండేది ఏంటంటే, నా భాష వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఏందో అది ఇది మిక్స్ చేసి మాట్లాడుతుంటా. పెరిగింది తెలంగాణ, పుట్టింది ఆంధ్ర, ఇంకా అత్తగారిది ఇంకొక ఊరు. సో నేను తిరిగి చాలా నాకు అది అన్ని మిక్స్ అవుతూ ఉంటాయి. నా ఒక యాస ఉండదు. సో నా మాట వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలనా అనేది ఒక చిన్న సందేహం ఉండేది. సందేహం ఉన్న తర్వాత అప్లయన్స్ అందుబాటులో లేరు సార్. మహారాష్ట్రలో ఉన్నారు. 400 కిలోమీటర్ల నుంచి రప్పించడం కరెక్ట్ కాదు. సో ఇది ఏమైతే ఉంది ఈజీగా చెప్పగలను. సార్ వీడియో కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మధుకర్ సార్ చాలా, అంటే ఇక్కడికి ఫిజికల్ గా లేరు కానీ ఎప్పుడు కాల్స్ లో మోటివేషన్ బాగా చేస్తూ ఉంటారు. నువ్వు చెప్పగలవు, అసలు నాకంటే నువ్వే బాగా చెప్తావని చెప్తూ ఉండేవారు. భరత్ సార్ కూడా, భరత్ సార్ని రమ్మంటే కూడా మీరే చెప్తారు, మీరు అక్కడికి వచ్చిన తర్వాత నేనేం చెప్పను, మీకే చెప్తానని చెప్పారు. ఇదంతా అప్లయన్స్ బిజినెస్ టిప్ అన్నమాట. సో మోటివేట్ చేస్తూ ఉంటారు. సో అలా పని కూడా తప్పించుకున్నారు. సో అయితే దాంట్లో నుంచి కూడా నేను పాజిటివ్ తీసుకున్నాను. ఏముంది అంటే నేను ఓన్ గా చెప్పడానికి అదొక రీజన్. అంటే నాకు ఏదైతే కూడా నేను ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు అది అడ్డంకం వస్తే దాంట్లో నుంచి బాగా కసి తీసుకుంటాను, పట్టింపు ఎక్కువ, అది చేసే తీరుతాను. ఏదైతే చెప్తానో అది ఖచ్చితంగా చేస్తాను. అందుకే ఎక్కువ చెప్తూ ఉంటాను. అది మొదలు పెడితే చివరి చేస్తాను. ఖచ్చితంగా మొదలు పెట్టే ముందే ఆలోచిస్తాను, పెట్టినాక ఆలోచించాను. సో అప్పుడు ఏమనుకున్నాను, నేను చెప్పగలను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఒక డిఎల్సిపిలో జస్ట్ మా ముందు ఉన్న వాళ్ళ ముందు ట్రైల్ వేసాను. అసలు పిచ్చి రిజల్ట్ వచ్చింది. వీడియో వైరల్ అయింది. వీడియోలు తీసుకొని అక్కడ ఎక్కడికో పంపించుకున్నారు వాళ్ళందరూ. సో ఇంకా అలవాటు అయిపోయింది. చాలా చేశాను, నెంబర్ ఆఫ్ లెక్కలేనన్ని అగ్రిడెమో చేసేసాను. అగ్రిడెమో ఈజీ ఉంది హోమ్ కేర్ కంటే. నాకు ఇప్పుడు బ్యూటీ మేకప్ కూడా మర్చిపోయినా నేను. నాకు అది ఏం చేస్తారా బాబు, మేకప్ వచ్చినా కూడా వెళ్ళే టైం లేదు. మేకప్స్ వచ్చినాయి 1 వీక్ బ్యాక్. మేకప్ వెళ్ళాలంటే అది వేరే వాతావరణం, ఇది వేరే వాతావరణం. ఒక పడవలో మీద కాలు పెట్టాలని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాను, నడుస్తుంది. సో మేడం, ఎక్సలెంట్ సెషన్. సో నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో మా ఆర్గనైజేషన్ లో సో మీలాంటి డౌన్ లైన్స్ ఉన్నందుకు సో ఫీలింగ్ సో హ్యాపీ. అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ నేర్చుకొని చాలా మందికి నేర్పిస్తూ టీమ్ లో ఒక లీడర్ గా ఎదిగి చాలా మంది ఉమెన్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ, అసలు అగ్రి బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తి, అది కూడా ఉమెన్ అయి ఉండి అగ్రికల్చర్ గురించి ఇంత అద్భుతంగా చెప్పడం నా ఎక్స్ నెట్వర్క్ లో నుంచి చూస్తున్నాను. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. సో లేడీ లెజెండ్ మేడం, మీరు చాలా గ్రేట్. మీరు చెప్తూ ఉంటే నాకే నిన్న సెషన్ ఎట్లుందో దానికి డబల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆ చాట్ రూపంలో సో మా ఒక ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో మేము వాళ్ళకి షేర్ చేసాము. సో ఆ లీడర్స్ రాయశ్రీ మేడం మన ముందుకు వచ్చి ఒక 1 hour ఒక తుఫాన్ లెక్క విజృంభించారు. సో మనం తనకి ఇచ్చే రిటర్న్ ఏదైతే ఉందో, మీరు వీడియో సాంగ్ చేసుకుంటే మీరు తనకి ఒక కంగ్రాచులేషన్స్ చెప్పినట్టే. ఓకే, సో మీకు ఆల్రెడీ రైతులు ఓన్లీ ఫార్మర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే సో రాయలసీమ మీడని ఒక 1 to 2 డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఒక్క నిమిషం గోక్రౌన్ గురించి చెప్తాను. అదే లీడర్స్ నేను ఇంత ఘోరంగా స్ట్రాంగ్ గా తయారవడానికి కారణం ఓన్లీ గోక్రౌన్ మీటింగ్.
అది కూడా మా అప్లైన్ కి పాదాభివందనం చేయొచ్చు, లైఫ్ అంతా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అసలు ఆ మీటింగ్ నన్ను లాక్కెళ్ళిండ్రు వాళ్ళు భయంకరంగా. అసలు ఆ మీటింగ్కి వెళ్ళి నేను స్థిమితంగా కూర్చోలేదు, కానీ సెకండ్ డే సెటరేట్ అయ్యాను. ఆ లైఫ్ అంతా సెటరేట్ అవ్వాలి అని చెప్పేసి దేవుడు సంకల్పం తీసుకుని ఆ మీటింగ్ లో కూర్చోబెట్టాడు అని చెప్పేసి. ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత నేను ఎందుకు ఫిక్స్ అయ్యానంటే, ఇక్కడ నేను నా అప్లైన్ ఉండరు, నా డౌన్ లైన్ ఉండరు, అసలు నా ఫ్యామిలీ ఉండదు, నా ఫ్యామిలీకి ఏం సపోర్ట్ ఉండదు లీడర్స్. ఈ మేడంకి ఎంత సపోర్ట్ ఉందో ఇంతవరకు చేస్తుంది అంటే 0% సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్. మా పేరెంట్స్ కి ఇష్టం ఉండదు అండ్ మా హస్బెండ్ కి ఇష్టం ఉండదు. సో నాకు 3 ఆడపిల్లలు. సో చాలా డేంజర్ జోన్ లో ఉన్నాను. అది నేను క్రౌన్ లో రిలీజ్ చేస్తాను, ఇప్పుడు చేయను. సో ఏమంటే అది ఇంత పరిస్థితిలో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, అక్కడ క్రౌన్ లో అక్కడికి మీరు వచ్చి కూర్చుంటే మీకు అర్థమవుతుంది ఆయన ఛాంపియన్ అనుకుంటారు మీరు. ఎందుకంటే దానికి హోప్ ఇచ్చే బిజినెస్ వెస్టీజ్ అండి. అది అర్హత ఏమీ లేదు, అది మనం చేయగలం. అసలు మనకంటే ఏమీ క్వాలిటీస్ లేని వాళ్ళు లక్షలు సంపాదిస్తుంటే మనకెందుకు క్వాలిటీ లేదు అని చెప్పి, మన ఏదైతే మనకి యూనిక్, మన లోపల మనకి సపరేట్ మనకు ఒకటి ఉంటుంది కదా, మనకు స్పెషల్, అది బయటికి తీస్తాం మనం. ఖచ్చితంగా మనతో అవుతుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు టీం ఉండకపోయినా, అప్లయన్స్ దగ్గర ఉండకపోయినా, జూమ్ మీటింగ్ ఒక్కొక్క రోజు లేకపోయినా, ఇంకేది లేకపోయినా, ఏ సపోర్ట్ లేకపోయినా కూడా నేనైతే ఉంటాను. ఎవరు వచ్చినా లేకున్నా నేను ఉంటాను. అందరూ ఉండాలని నేను కోరుకుంటాను. వచ్చే రాకపోతే వాళ్ళ కర్మ, కానీ నేను మాత్రం ఉంటాను. ఖచ్చితంగా నాలాంటి లీడర్ వస్తారు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో చాలా మంది లీడర్స్ ని తీసుకొచ్చానండి. సో ఎందుకంటే మెగా మీటింగ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మీకు పని ఈజీగా అవ్వాలి, మీకు లీడర్స్ రావట్లేదు అంటే, ఎవరికైనా ప్లాన్ చెప్పిన తర్వాత వెంటనే ఒక ఫిజికల్ మీటింగ్ లో కూర్చోబెట్టండి, జూమ్ కి ఇన్వైట్ చేయండి. మెగా మీటింగ్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, గోక్రౌన్ లో ఉంచండి, ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకురండి. సో ఇది కూడా నా ఫీల్డ్ అంత డిఫరెంట్ అండి. నా మేకప్ అనేది ఓన్లీ ఏసీలో నడిచే మేకప్. పొద్దుగుకులు నేను ఏసీలోనే ఉంటా, ఏసీ కార్ లోనే వెళ్తే, ఏసీ కాటేజ్ లోనే. అలాంటి నేను కంప్లీట్లీ చేంజ్ గా 2 గంటలు నిలబడి బస్సులో వెళ్తున్నాను అని అంటే, నాకు మొత్తం ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నాను అంటే, నాకు సూట్ అవ్వని పని నేను చేస్తూ ఉన్నాను అంటే, ఓన్లీ నాకు గ్రోత్ అనేది ఇక్కడే కనిపించింది. అండ్ 2 years లో నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే అని గట్టిగా నేను నమ్మానుగా ఫిజికల్ మీటింగ్ కి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే. సో అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ రోజు నేను ప్రమోట్ చేస్తున్నాను, ఎవరు చేసినా చేయకపోయినా అది మాట చెప్తూనే ఉంటా. ఎందుకు అంటే అది